H1B వీసా భారతీయుల కలలకు ఒక నిచ్చెన లాంటిది. అమెరికాలో ఉద్యోగం సంపాదించడం కంటే ఈ వీసా సంపాదించడమే చాలా కష్టమైన పని. ఇండియా నుంచే కాదు, బయట దేశం నుంచి అమెరికాలో కులాసాగా జాబ్ చేసుకోవాలి అని అంటే ఈ వీసా ఒక టికెట్ లాంటిది. మీకు జాబ్ ఇచ్చిన కంపెనీనే మీ పేరు మీద H1B వీసాను అప్లై చేసి అమెరికా ప్రభుత్వ అనుమతి తీసుకుంటుంది మీకోసం, మిమ్మల్ని ఆ కంపెనీలో పని చేయించుకోవడానికి. ఒకవేళ మీకు H1B రాకపోతే మీరు అమెరికాలో ఉద్యోగం చేయడానికి వీల్లేదు. సో అందుకు ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగులు ఈ H1B వీసాను పొంది అమెరికాకు వస్తూ ఉంటారు. వారిలో 70% మంది మన భారతీయులే ఉంటారు. వాళ్ళకి మంచి జాబ్, మంచి లైఫ్ స్టైల్, మంచి జీతం అన్నీ ఈ వీసాతోనే ముడిపడి ఉంటాయి. అయితే ఇక్కడ దాకా అంత బాగానే ఉంది, కానీ ఇప్పుడే అసలైన చిక్కు మొదలైంది. కుప్పలు తెప్పలుగా మనం వెళ్ళి అమెరికాలో ఉద్యోగాలు సంపాదించేసుకుంటున్నాం, బాగానే బతుకుతున్నాం. అక్కడ లోకల్ అమెరికన్లు ఏం చేస్తున్నారు? అసలు అమెరికన్లు ఎంతో మంది ఖాళీగా ఉన్నా కూడా మనల్ని ఎందుకు అమెరికన్ కంపెనీలు హైర్ చేసుకుంటున్నాయి? దీనిపైన అమెరికన్ల అభిప్రాయం ఏంటి అని ఒక సంస్థ ఏకంగా సర్వేనే చేసేసింది. మరి ఈ సర్వేలో ఏం తేలింది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. H1B వీసాలపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విదేశీ వర్కర్లు తమ ఉపాధి అవకాశాలను లాగేసుకుంటున్నారు మొర్రో అని అక్కడి వాళ్ళు ఆరోపిస్తున్నారు, లోకల్స్. సో వీసా వ్యవస్థలోన సంస్కరణ అవసరం అని చెప్పి అధికార పార్టీ నేతలు కూడా వివిధ వేదికల్లో చాలాసార్లు డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెషనల్స్ కోసం ఉద్దేశించిన ఈ కమ్యూనిటీ యాప్ బ్లైండ్లో H1B వీసా పైన ఒక సర్వే నిర్వహించారు. 4230 మంది స్కిల్డ్ ప్రొఫెషనల్స్ పాల్గొన్న ఈ సర్వేలో ప్రజల మనోభిష్టానికి సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాకు వీసా పైన వచ్చిన వారితో పాటు గ్రీన్ కార్డ్ ఉన్నవారు, అమెరికన్ పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే ప్రకారం H1B వీసాదారులు తమ ఉపాధికి గండి కొడుతున్నారని 56% మంది అమెరికన్స్ భావిస్తున్నారట. అయితే H1B వీసాదారులు అమెరికా కంపెనీల అభివృద్ధికి అవసరమని సర్వేలో పాల్గొన్న 70% మంది చెప్పడం, ఇక విదేశాల్లో పుట్టి అమెరికాలో జాబ్ చేస్తూ సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 87% మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, అమెరికన్లలో మాత్రం కేవలం 49% మంది మాత్రమే H1B వీసాదారులు అమెరికన్ కంపెనీలకు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. సిటిజన్షిప్ తో నిమిత్తం లేకుండా సామర్థ్యం ఉన్న, స్కిల్ ఉన్న ఉద్యోగులను నియమించుకోవాలా అన్న ప్రశ్నకు మొత్తం పార్టిసిపెంట్లో 63% మంది అవును అని సమాధానం చెప్పారు. కానీ అమెరికా పౌరుల్లో ఏకంగా 60% మంది స్థానికులకే అవకాశం ఇవ్వాలని అంటున్నారు. H1B వీసాదారుల్లో 11% మంది, పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్న వారిలో 35% మంది స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రశ్నకు అవునని సమాధానం చెప్పారు. ఇక ఈ H1B వీసాదారుల వల్ల అన్యాయమైన పోటీ నెలకొంటుంది అమెరికాలో అని చెప్పి ఈ సర్వేలో పాల్గొన్న 33% మంది అభిప్రాయపడ్డారు. తమ ఉపాధి అవకాశాల కోసం వారు నేరుగా పోటీ పడుతున్నారని కామెంట్ చేశారు. ఇక అమెరికన్లలో ఏకంగా 56% మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. గ్రీన్ కార్డుదారుల్లో 27% మంది కూడా తమకు H1B వీసాదారులతో పోటీ ఎదురవుతోందని అంటున్నారు. మొత్తానికి అమెరికాలో కంపెనీలకు మాత్రం H1B ఉద్యోగులే కావాలి, కానీ అక్కడి ప్రజలకు మాత్రం H1B హోల్డర్స్ అస్సలు వద్దు అని క్లియర్గా అర్థమైపోయింది ఈ సర్వే ద్వారా. ఈ మధ్య కొన్ని టెక్ కంపెనీలు వేల మంది వర్కర్లను లే ఆఫ్ ఇచ్చేసి వాళ్ళందరికీ ఆ తర్వాత మళ్ళీ H1B వీసాల కోసం అప్లై చేసి H1B వర్కర్స్ ని వాళ్ళ కంపెనీలో చేర్చుకుంటున్నాయని చెప్పి టెక్ కంపెనీల పైన ఆ దేశ ఉపాధ్యక్షుడు JD వాన్స్ భగ్గుమన్న సంగతి మనందరికి గుర్తుంది కదా. అసలు కంపెనీలు ఇలా ఎందుకు చేస్తున్నాయి అంటే, వాళ్లకు తక్కువ జీతాలు తీసుకుని ఎక్కువ పని చేసే వాళ్ళు కావాలి కాబట్టి H1B హోల్డర్స్ వచ్చేది ఉద్యోగం కోసం, కాబట్టి వారు ఎంతో కొంతకి సంస్థలో చేరిపోవాలి. మన దేశ కరెన్సీ కంటే డాలర్ విలువ చాలా ఎక్కువ కాబట్టి అది మనకు చాలే అనిపిస్తుంది. ఇది కావాలి, అది కావాలి అని పెద్ద పెద్ద డిమాండ్స్ కూడా ఉండవు. వచ్చిన పని చేసుకొని తమ కుటుంబానికి డబ్బు పంపించాలి అని చెప్పే ఆలోచనలోనే ఎక్కువ గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉంటారు మన వాళ్ళు. కానీ అమెరికన్లు అలా కాదు. అక్కడ రూల్ అంటే రూలే అన్నట్లుగా ఉంటారు. ఎక్కువ జీతాలు ఆశిస్తారు,
కానీ ఎక్కువ సమయం పని చేయడానికి సిద్ధంగా ఉండరు. దీంతో కంపెనీలకు H1B ఉద్యోగుల వల్ల తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం. ఈ కారణంగానే అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి రోజు రోజుకి అని చెప్పి అమెరికన్లు బాధపడుతున్నారు. ఎక్కువ సమయం పని చేయాలనే ఒత్తిడి కూడా పెరుగుతోందట. దీంతో అసలు దీనంతటికీ కారణమైన H1B వీసాలే అసలు రద్దు చేసేయాలని చెప్పి అమెరికన్లు డిమాండ్ చేస్తున్నారు. భారతీయులపైన H1B వీసాలపైన వ్యతిరేక నినాదాలు కూడా మొదలు పెట్టారు. మొన్న డలాస్లో చూసాం కదా, డలాస్లో ఒక భారతీయ కుటుంబం, భారతీయ కమ్యూనిటీ పండగ చేసుకుంటుంటే డప్పుల మూత వాయిస్తున్నారు. అమెరికాలో మొత్తం ఇండియన్సే వచ్చేసి అమెరికాని పూర్తిగా ఇండియా మయం చేసేస్తున్నారు. రోడ్లపైన పిచ్చి పిచ్చిగా డాన్సులు చేస్తారు, సౌండ్స్ పెడతారు, నాన్ సెన్స్ క్రియేట్ చేస్తారు. ఇలా రకరకాలుగా హేట్ రేట్ అనేది ఇండియన్స్ పైన పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైం విదేశీయుల పైన, అంటే H1B హోల్డర్స్ అందరిపైన, ఇండియన్స్ పైన ఎక్కువగా ఎందుకు హేట్ రేట్ అంటే ఇండియన్సే ఎక్కువ మంది, అంటే 70% ఆఫ్ ద ఇమిగ్రెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా, H1B హోల్డర్స్ అంతా. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అందులో నిజమే ఉందని చెప్పి భావించి ఈ వీసా విధానాలను మరింత కఠినతరం చేస్తున్నారు ఈ మధ్య. అయితే H1Bలు పూర్తిగా తీసివేయడం వల్ల అమెరికన్ కంపెనీలకే నష్టమని, ఆర్థిక భారం పెరుగుతుందని, ట్యాక్సుల ద్వారా దేశానికి వచ్చే రాబడి తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతీయులకు ఇది లాభమా నష్టమా అని అంటే కొద్ది రోజులు ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అమెరికాకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నవారు, ఇప్పటికే అమెరికాలో పని చేస్తున్న వాళ్ళకి ఇది ఒక రకంగా షాకింగ్ గా ఉంటుంది ఒకవేళ H1B పూర్తిగా తీసేస్తే. అయితే దాన్ని తీసేయాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అది ఇప్పట్లో జరిగే పని కూడా కాదు. కానీ ఒకవేళ తీసేసినా కూడా అమెరికా కాకపోతే రకరకాల దేశాలు ఉన్నాయి. జర్మనీ ఇప్పుడు స్వాగతం చెప్తుంది, యూరప్ చెప్తుంది. సో ఇలాంటి ఈ యూరోపియన్ కంట్రీస్ కానీ వేరే దేశాలు, ఆస్ట్రేలియా అలాంటి దేశాలు వెతుక్కోవడానికి బయట దేశస్తులకు, అంటే ఇమిగ్రెంట్స్ కి, భారతీయులకి ఒక అవకాశం ఉంది. కానీ అమెరికాకు మాత్రం ఖచ్చితంగా నష్టమే అంటున్నారు నిపుణులు.